హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే గది విషయంలో సేనాపతి రామరాజుని అందరి ముందు అవమానిస్తాడు. దాంతో రామరాజు తట్టుకోలేక ఇంటికి వచ్చి అందరితో చెప్తూ ఉంటాడు. ఇక వేదవతితో, బుజ్జమ్మ, మన సామాన్లన్నీ తీసుకొచ్చి ఇక్కడ బయట పెట్టేసాయి, మనం హాల్లోనే ఉందాం, మన ధీరజ్ని ప్రేమని మన గదిలో ఉండమని చెప్దాం అని రామరాజు చెప్తాడు. రామరాజు అలా చెప్పగానే ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే ధీరజ్, నాన్న, ఏంటి నాన్న ఇది? మా ఇష్ట ప్రకారమే మేము హాల్లో ఉంటున్నాం కదా, మళ్ళీ ఎందుకు మీరు గది ఖాళీ చేయాలనుకుంటున్నారు అని ధీరజ్ అడుగుతాడు. అప్పుడు ఇక రామరాజు, రేయ్, మీ వల్ల నాకు ఎన్నో అవమానాలు ఎదురవుతున్నాయి. కొడుకు కోడల్ని బయట పడుకోబెట్టి మేము రూమ్లో ఉంటున్నామని అందరూ నన్ను అవమానిస్తున్నారు. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను ముందే చెప్తే మీరు వినిపించుకోలేదు. బుజ్జమ్మ, ఇంకా చూస్తావేంటి, సామాన్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాయి అని రామరాజు అంటాడు. రామరాజు అలా అనేసరికి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అప్పుడే ఇక శ్రీవల్లి అక్కడికి వచ్చి, ఏంటి మామయ్య గారు, ఇదంతా మా వల్లే, మాకు పెళ్ళయిన తర్వాతే కదా గది లేక ఇంట్లో ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి, అందుకే మేమే బయట ఉంటాము అని ఇక శ్రీవల్లి అనగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అదేంటమ్మా, మీరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు బయట ఉంటే ఏం బాగుంటుంది అని రామరాజు, వేదవతి అంటూ ఉంటారు. ఇక రామరాజు, పర్వాలేదమ్మా, నేను మీ అత్తయ్య ఇక్కడ ఉంటాం అని చెప్తూ ఉంటే అప్పుడే శ్రీవల్లికి ఒక ఆలోచన వస్తుంది. ఎలాగైనా ధీరజ్ ప్రేమాలని స్టోర్ రూమ్లో పడేయాలని అనుకుంటుంది. ఇక అప్పుడే రామరాజుతో నాటకం ఆడుతూ, మామయ్య గారు, నేను కల్పించుకొని చెప్తున్నాను అనకపోతే నేను ఒక మాట చెప్పొచ్చా అని అంటుంది. ఏంటమ్మా, ఏంటో చెప్పు అని అంటే అప్పుడు శ్రీవల్లి, అదే మామయ్య గారు, నేను ఇంట్లోకి వచ్చాక నిన్ననే స్టోర్ రూమ్ చూశాను, మన ధీరజ్ని ప్రేమని బయట కాకుండా గది పూర్తయ్యేంత వరకు ఆ స్టోర్ రూమ్లో ఉండమని చెప్పండి అని చెప్తుంది. అది విని ఇక అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. స్టోర్ రూమ్లో అంతా చెత్త ఉంది కదమ్మా అని అంటే అప్పుడే ధీరజ్ ఎక్కడికి వచ్చి, నాన్న, పర్వాలేదు నాన్న, ఆ స్టోర్ రూమ్ని నేను ప్రేమ క్లీన్ చేసుకొని అక్కడే ఉండిపోతాం, మీరు మీ గదిలోనే ఉండండి నాన్న అని రామరాజుతో చెప్పగానే ఇక అందరూ కూడా సరే అనుకుంటూ ఉంటారు. కానీ నర్మదాకి మాత్రం శ్రీవల్లి కావాలనే చాలా ప్లాన్గా తన మాట నెగ్గించుకుంటుంది అని నర్మదాకి అర్థమవుతుంది. ఇక శ్రీవల్లి పైన నర్మదాకి కోపం, అసహనం అన్నీ వస్తూ ఉంటాయి. ఇక అప్పుడే ధీరజ్, ప్రేమ ఇద్దరూ కూడా ఆ స్టోర్ రూమ్ని క్లీన్ చేసుకోవడానికి వెళ్తారు. ఇక అదంతా చూస్తున్న శ్రీవల్లి మాత్రం నవ్వుకుంటూ ఉంటుంది. ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత శ్రీవల్లి ఇక ధీరజ్ ప్రేమాలని స్టోర్ రూమ్లో ఉండేలా చేశాను అని నవ్వుకుంటూ ఉంటుంది. చాలా తెలివిగా మా చిన్న మర్దిని, నా తోటి కోడల్ని స్టోర్ రూమ్లో పడేశాను, ఒక కోడలి పని అయితే అయిపోయింది, ఇంకో కోడలి పని చూడాలి అని శ్రీవల్లి నర్మదా గురించే అనుకుంటూ ఉంటుంది. నర్మదా కూడా శ్రీవల్లిని కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరో పక్క ధీరజ్, ప్రేమాలు ఇద్దరూ కూడా వాళ్ళు ఉండడానికి స్టోర్ రూమ్ని క్లీన్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే ఇద్దరు ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ ఉంటారు. ఏంట్రా ఈ చెత్త అంతా ఇక్కడుందేంటి అని అంటే అప్పుడు ఇక ధీరజ్, హలో మేడం, స్టోర్ రూమ్ అంటే ఇలాగే ఉంటుంది, పనికిరాని వాటిని అన్నిటినీ కూడా ఇందులో వేసేవాళ్ళం అని చెప్తూ ఉంటే అప్పుడే ఇక ప్రేమ, మరి ఎందుకురా ఎన్ని రోజులు నిన్ను బయటే ఉంచారు అని చెప్పగానే
ఇక ధీరజ్ అంటే ఏంటే, నేను ఎందుకు పనికిరాని వాడిననా అని అంటే, అనే కదరా నువ్వు ఏం చేస్తున్నావని అని అంటూ ఇద్దరు ఆట పట్టించుకుంటూ ఉంటారు. అప్పుడే ధీరజ్, హలో మేడం గారు, ఈరోజు నుండి మీరు కూడా ఇదే స్టోర్ రూమ్లో ఉండాల్సి వస్తుంది, అంటే మీరు కూడా ఎందుకు పనికిరాని వారేనా అని ధీరజ్ కూడా ప్రేమని ఆట పట్టిస్తూ ఉంటారు. ఇక ఇద్దరు అలా వాదులాడుకుంటూ మనం ఇలా గొడవ పడుతూ ఉంటే ఈ గది ఎప్పుడు క్లీన్ అవుతుంది, పద పద అని సామాన్లన్నీ సర్దుతూ ఉంటారు. అలా సర్దుతూ ఉంటే ప్రేమ పైన ఉన్న ఒక వస్తువుని తీస్తూ ఉంటే అప్పుడే ప్రేమ కింద పడిపోతూ ఉంటుంది. ఇంతలోనే ధీరజ్ అది గమనించి పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రేమని తన వీపు మీద ఆపుతాడు. అది చూసి ప్రేమ అయితే ఒక్కసారిగా చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇక ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉండిపోతూ ఉంటారు. అప్పుడే వేదవతి అక్కడికి వచ్చి వాళ్ళిద్దరూ అంత ప్రేమగా ఒకరినొకరు చూసుకోవడం చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళకి సాయం చేద్దామని వచ్చిన వేదవతి వాళ్ళని అలా చూసి, నాకు కావాల్సింది కూడా ఇదే కదా, వీళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని సంతోషంగా ఉండాలి, నేను వీళ్ళకి సాయం చేయడానికి వచ్చాను, కానీ ఇక్కడ వీళ్ళు ఇంత సంతోషంగా ఉన్నప్పుడు వీళ్ళ మధ్యలోకి నేనెందుకు అని వేదవతి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ప్రేమ ధీరజ్లు ఆ రూమ్ని ఖాళీ చేస్తూ కష్టపడుతూ ఉంటారు. అప్పుడే నర్మద అక్కడికి వచ్చి వాళ్ళని చూసి చాలా బాధపడుతుంది. ఇక తన బయట చెంగుని చెక్కుకొని తను కూడా గది శుభ్రం చేయడం కోసం లోపలికి వస్తూ ఉంటుంది. ప్రేమ, నేను సాయం చేస్తాను అని చెప్తూ ఉంటే ప్రేమ ధీరజ్, పర్వాలేదు వదినా, మేము చేసుకుంటాం అని అంటారు. అప్పుడే ప్రేమ కూడా, అవునక్క, నువ్వు ఉదయం అంతా ఆఫీస్కి వెళ్ళి చాలా వర్క్ చేసి అలసిపోయి వస్తావు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అక్క, మా గది మేము శుభ్రం చేసుకుంటాం అని అంటే ఇక నర్మద చాలా బ్రతిమిలాడుతూ ఉంటుంది. కానీ ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా వద్దని చెప్పడంతో చేసేదేం లేక నర్మద అక్కడి నుంచి వెళ్ళిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. పాపం ప్రేమ ధీరజ్లను చూస్తుంటే చాలా బాధగా ఉంది. ధీరజ్ ఈ ఇంటి కోసం ఎన్నో అవమానాలు భరించాడు. ఇప్పుడు ప్రేమ కూడా ఈ ఇంటి కోసం, ఈ ఇంట్లో వాళ్ళ మంచి కోసం చాలా అవమానాలు ఎదుర్కొంటుంది. ఇదంతా ఆ శ్రీవల్లి అక్క వల్లే అని ఇక నర్మద శ్రీవల్లి గురించే కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి, ఈ శ్రీవల్లక్కని చూస్తుంటే నాకేదో తేడాగా అనిపిస్తుంది, తను మంచిగా నటిస్తున్నట్టుగానే నటించి తను అనుకున్నది చేయాలని చూస్తుంది, ఎదుటి వారిని తొక్కేయడం కోసం చాలా తెలివిగా ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది, చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో అని నర్మద అనుకుంటూ ఉంటుంది. మరో పక్క శ్రీవల్లి తను చేసిన ఘనకార్యం గురించి భాగ్యంతో చెప్పాలి అని ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తుంది. శ్రీవల్లి నుండి ఫోన్ రాగానే, ఇదేంటి అమ్మడు ఫోన్ చేస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పమ్మడు అని అంటుంది. అప్పుడు శ్రీవల్లి, అమ్మోయ్ నీకొక శుభవార్తే, ఈరోజు నీ ప్లాన్ లేకుండా, నీ ప్రమేయం లేకుండా నేనొక పని చేశాను. ఈ ఇంట్లో నేను చెడు అనిపించుకోకుండా నేను చేయాలనుకున్నది ప్లాన్గా చేశాను అని చెప్పగానే భాగ్యం మురిసిపోతూ ఉంటుంది. నా తల్లే నీకు అన్నీ ఈ అమ్మ పోలికలే వచ్చాయి, ఇంతకు ఏం చేశావో చెప్పమ్మడు అని అడుగుతుంది. అప్పుడు శ్రీవల్లి ధీరజ్ ప్రేమలని స్టోర్ రూమ్లోకి పంపించడం గురించి చెప్తూ ఉంటే అది విని భాగ్యం చాలా సంతోషపడుతుంది. అమ్మడు, ఇక నువ్వు నా కూతురు అనిపించుకున్నావు, నాతో నీకు పని లేదని నాకు అర్థమవుతుంది, ఇలాగే చాలా తెలివిగా ఒక్కొక్కరిని నీ మీదికి రాకుండా దెబ్బ కొట్టాలి అని చెప్తూ ఉంటే అప్పుడు శ్రీవల్లి, అవునమ్మా, ఇప్పుడు ఆ ప్రేమ ధీరజ్ల గురించి అయిపోయింది, నెక్స్ట్ నా గురి ఆ నర్మదా సాగర్ల గురించే అని చెప్పగానే అప్పుడు భాగ్యం, అవునమ్మడు, నువ్వు వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళ శోభనం మొన్ననే వాయిదా పడింది, ఇంకో 2 రోజుల్లో మంచి ముహూర్తం చూసి మీ అత్తయ్య వాళ్ళకి శోభనానికి ఏర్పాటు చేస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళిద్దరికీ శోభనం జరగకూడదు, వాళ్ళు ఒకరంటే ఒకరు అసహించుకునేలా దూరంగా ఉండేలా నువ్వే చేయాలమ్మడు
అప్పుడే నీది పై చేయిగా అవుతుంది. ఇద్దరు కొడుకు కోడళ్ళు వాళ్ళు కొట్లాడుకుంటూ ఉంటే, మీ ఇద్దరు సఖ్యతగా ప్రేమగా ఉంటే మీ అత్తమామలు మీ మాటే వింటారు. నేను చెప్పింది గుర్తుంది కదా, అవకాశం వచ్చినప్పుడు అస్సలు వదులుకోవద్దు. ఆ నర్మదా సాగర్ల మధ్య సఖ్యతని నువ్వే దూరం చేయాలి అని భాగ్యం శ్రీవల్లికి నూరిపోస్తూ ఉంటే, శ్రీవల్లి కూడా సరేనమ్మా అని అంటుంది. ఇక శ్రీవల్లి నర్మదా సాగర్లని విడదీయడం కోసం మంచి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఒకరోజు శ్రీవల్లి ఇంట్లో సరుకులు తేవడం కోసం బజారుకు వెళ్తుంది. ఇక సరుకులు తీసుకొని రోడ్డుపై నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక సాగర్ బైక్పై మిల్లుకు వెళ్తూ ఉంటే, ఇంతలోనే అక్కడ ఒక అమ్మాయి లిఫ్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సాగర్ బైక్ని లిఫ్ట్ అడగడంతో సాగర్ కూడా ఆ అమ్మాయికి సాయం చేయాలి అని తన బైక్పై కూర్చోబెట్టుకొని తీసుకెళ్తూ ఉంటాడు. ఇక అది చూసిన శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఆయన మా పెద్దమర్ది సాగర్ కదా, సాగర్ ఏంటి ఎవరో అమ్మాయిని బైక్పై ఎక్కించుకొని ఊరేగుతున్నాడు అని ఆలోచిస్తూ ఉంటే, ఇదేదో మనకి పనికొచ్చే విషయంలా ఉంది, దీన్ని అడ్డు పెట్టుకొని నర్మదా సాగర్లని విడదీయాలి అని శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక సరుకులు తీసుకొని ఇంట్లోకి వెళ్ళి పెద్ద గొడవ చేయాలని నిర్ణయించుకుంటుంది. ఇక ఇంట్లోకి వెళ్ళి అత్తయ్య గారు, మామయ్య గారు, నర్మదా, ప్రేమ అందరూ రండి అని గట్టిగా పిలుస్తూ ఉంటే అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక నర్మదా, ఏంటక్క ఎందుకు అలా పిలిచావు, ఏం జరిగింది అని అడుగుతుంది. అప్పుడు శ్రీవల్లి, అయ్యో నర్మదా, నీ జీవితం ఇలా అవుతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది, నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలిగా ఉంది నర్మదా అని అంటూ ఉంటే నర్మదాకి ఏమీ అర్థం కాదు. ఇంట్లో వాళ్ళంతా కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అప్పుడే నర్మదా, ఏమైందక్క, ఏం జరిగింది, నా జీవితానికి వచ్చిన లోటేంటి అని అడుగుతుంది. అప్పుడే ఇక శ్రీవల్లి, లోటేంటి అని అంత మెల్లగా ఎలా అడుగుతున్నావు నర్మదా, నిజంగా నా మరుదులు చాలా మంచివాళ్ళు, గొప్పవాళ్ళు, కుటుంబం గౌరవం పెంచేవాళ్ళు అనుకున్నాను, కానీ ఇలా గంగపాలు చేసేవారని అస్సలు అనుకోలేదు. మొత్తానికి నా పెద్ద మరిది చాలా మంచివాడు, నర్మదని తప్ప వేరే అమ్మాయిని కన్నెత్తి చూడడు అనుకున్నా, కానీ ఈరోజు నా కళ్ళతో చూసిన ఘోరం గురించి మీతో ఎలా చెప్పగలను అని శ్రీవల్లి అంటూ ఉంటే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అప్పుడే నర్మదా, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మా నడిపోని గురించి ఏవేవో మాట్లాడతావేంటి అని అంటూ ఉంటే అప్పుడే వేదవతి, చూడమ్మా నువ్వు వాడి గురించి తెలిసి తెలియక మాట్లాడుతున్నావు, వాడేంటో మా అందరికీ తెలుసు అని వేదవతి అంటే అప్పుడు ఇక శ్రీవల్లి, ఏంటత్తయ్య గారు, నేనే కావాలని మర్ది గారి పైన అబండాలు వేస్తున్నానని మీరు అంటున్నారా, అసలు నా కళ్ళతో చూసింది చెప్తే మీరు కూడా తట్టుకోలేరు, ముఖ్యంగా నర్మదా అయితే గుండె పగిలి చస్తుంది అని శ్రీవల్లి అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక నర్మదా కూడా, ఏంటక్క అసలు విషయం ఏంటో చెప్పకుండా ఏవేవో మాట్లాడతావేంటి అని అంటుంది. అప్పుడు శ్రీవల్లి, నా నోటితో నేను ఎలా చెప్పగలను నర్మదా అని అంటూ విషయాన్ని మొత్తం కూడా చెప్తూ ఉంటుంది. నేను సరుకులు తేవడానికి అలా మార్కెట్కి వెళ్ళానా, సరుకులు తీసుకొని వస్తూ ఉంటే నా పెద్ద మరిది ఎవరో ఒక అమ్మాయిని బైక్పై ఎక్కించుకొని ఊరేగుతున్నాడు, షికార్లు చేస్తున్నారు, వాళ్ళిద్దరూ బైక్పై వెళ్తూ ఒకటే ఇకలు పక్కపక్కలు, అబ్బో చూడలేకపోయాననుకో, వాళ్ళని చూడగానే నాకు నువ్వే గుర్తొచ్చావు నర్మదా అని శ్రీవల్లి సాగర్ గురించి నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్తూ ఉంటుంది. అది విని ఇక నర్మదా, రామరాజు, వేదవతి, ధీరజ్, ప్రేమ ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. అప్పుడే నర్మదా, అక్క సాగర్ ఏంటో నాకు తెలుసు, నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో అని నర్మదా అంటూ ఉంటే ఇంతలోనే సాగర్ ఇంటికి వస్తాడు. సాగర్ ఇంటికి వచ్చేసరికి ఇంట్లో అంతా కూడా ఏదో అదోలా ఉండడం చూసి, ఏమైంది మీ అందరికీ, ఎందుకు అలా ఉన్నారు, ఏం జరిగింది
అని అంటూ ఉంటే అందరూ మౌనంగా ఉంటారు. అప్పుడే ఈ సాగర్, ఏంటి నర్మదా, ఏం మాట్లాడరేంటి, ఏమైందని అందరూ ఇలా ఉన్నారు, ఏదైనా గొడవ జరిగిందా అని అడుగుతాడు. అప్పుడే శ్రీవల్లి, అవును మరిది గారు, ఇక్కడ పెద్ద గొడవే జరిగింది, అది కూడా తమరి వల్లే అని చెప్పగానే ఇక సాగర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటదినా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను ఇక్కడ లేను కదా, నా వల్ల గొడవ జరగడం ఏంటి అని అడుగుతాడు. అప్పుడే శ్రీవల్లి, ఏంటి మరిది గారు, పాపం మా చెల్లెలికి అన్యాయం చేయాలని ఎలా అనిపించింది అని చెప్తూ ఉంటే సాగర్కి ఏమీ అర్థం కాదు. ఏంటదినా, ఏమంటున్నారు మీరు, నేను నర్మదాకి అన్యాయం చేయడం ఏంటి అని అంటే అప్పుడు శ్రీవల్లి, మీరు చేసే పనులు ఎవ్వరూ చూడలేదని అనుకోకండి మరిది గారు, నేను ఇందాక రోడ్డుపై వస్తూ ఉంటే చూశాను, మీరు ఎవరో ఒక అమ్మాయిని బైక్పై ఎక్కించుకొని తిరుగుతున్నారు కదా అని చెప్పగానే సాగర్ షాక్ అయిపోతాడు. వదిన, ఏం మాట్లాడుతున్నారు మీరు, నేను ఎవరో అమ్మాయిని బైక్పై ఎక్కించుకొని వెళ్ళినంత మాత్రాన ఆ అమ్మాయికి నాకు ఏదో ఉన్నట్టేనా, ఆ అమ్మాయి అర్జెంటుగా బస్టాండ్కి వెళ్ళాలి అంటే తనని డ్రాప్ చేశాను, అంతేకాని ఆ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని సాగర్ అంటాడు. అప్పుడు శ్రీవల్లి, చూడండి మరిది గారు, తప్పు చేసి దొరికిపోయిన ప్రతి మగాడు చెప్పే అబద్ధమే ఇది, నీకు అమ్మాయికి ఏ సంబంధం లేకపోతే మీ ఇద్దరు బైక్పై వెళ్తూ అలా నవ్వుకుంటూ ఇకలు పక్కపక్కలతో ఎందుకు వెళ్తారు అని ఇక శ్రీవల్లి అడుగుతూ ఉంటే సాగర్ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక నర్మద ఇంట్లో వాళ్ళంతా కూడా స్టన్ అయిపోయి సాగర్ తప్పు చేశాడని నమ్ముతున్నట్లుగా కనిపిస్తూ ఉంటాడు. ఇక నర్మద కూడా సాగర్ని అనుమానంగా చూడడం శ్రీవల్లి గమనిస్తుంది. ఎలాగైనా నర్మదాని ఇంకా రెచ్చగొట్టాలి అని, చూడు నర్మదా, నీకు సాగర్ అన్యాయం చేశాడు, నీ జీవితం ఇలా అవుతుందని అనుకోలేదు, అయినా ఇంట్లో పెళ్ళై ఇన్ని నెలలయ్యా కూడా మీ ఇద్దరి మధ్య దూరం ఉంది కదా, అందుకే మరిది గారు అలా పక్కదారిలో వెళ్ళినట్టున్నారు అని శ్రీవల్లి అంటూ ఉంటే నర్మదాకి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే శ్రీవల్లి, అక్క, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నా భర్త ఏంటో నాకు తెలుసు, నేనేంటో నా భర్తకు తెలుసు, ఇంకోసారి ఆయన గురించి ఇలా మాట్లాడొద్దు అని నర్మద అంటుంది. అప్పుడు శ్రీవల్లి, మాట్లాడతాను నర్మదా, ఖచ్చితంగా మాట్లాడతాను, ఆ సాగర్ నీ జీవితాన్ని అన్యాయం చేశాడు, ఈ ఇంటి గౌరవాన్ని, మామయ్య గారి పరువుని అంతా కూడా గంగలో కలిపేశాడు అని శ్రీవల్లి సాగర్ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే నర్మద తట్టుకోలేకపోతుంది. ఇక ఒక్కసారిగా శ్రీవల్లి చెంప పగలగొడుతుంది. అది చూసి ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతారు. అప్పుడే నర్మద, ఇంకొక మాట నా భర్త గురించి ఇలా తప్పుగా మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు, ఏమన్నావు, నా భర్త వేరొక అమ్మాయి మోజులో పడ్డాడనే కదా అనేది, నా భర్త అలాంటి వాడే అయితే పెళ్ళై ఇన్ని రోజులైనా కూడా నాకు దూరంగా ఉండేవాడే కాదు, నేను చెప్పిన ఒకే ఒక్క మాట కోసం నా భర్త పెళ్ళై ఇన్ని రోజుల నుండి నా నుండి దూరంగానే ఉన్నాడు, ఏ రోజు కూడా నన్ను బలవంతం చేయలేదు, అలాంటి గొప్ప మనిషి నా భర్త, ఈ కుటుంబం కోసం, వాళ్ళ అన్నయ్య కోసం, ఈ ఇంట్లో వాళ్ళ కోసం నా భర్త ఎంతకైనా చేస్తాడు, ఏమైనా చేస్తాడు, అలాంటి నా భర్త గురించి ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడతావా, ఒక అమ్మాయి అబ్బాయి కలిసి బైక్ పై వెళ్ళినంత మాత్రాన వాళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందనుకోవడం నీ మూర్ఖత్వం, ముఖ్యంగా నా భర్త ఏంటో నాకు తెలుసు, ఆయన మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, ఆయన నన్ను తప్ప వేరే అమ్మాయిని కన్నెత్తి కూడా చూడడు, ఇంకొకసారి ఇలా మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి నర్మద శ్రీవల్లికి వార్నింగ్ ఇస్తూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. నర్మద సాగర్ని అంతలా అర్థం చేసుకోవడం చూసి సాగర్, ప్రేమ, ధీరజ్లైతే చాలా సంతోషపడుతూ ఉంటారు. ఈ విధంగా సాగర్ నర్మదాలని విడదీయాలని చూసిన శ్రీవల్లికి నర్మద బుద్ధి చెప్పబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.